పూరా లోకల్. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ఎందుకు రాజీనామా చేశారు అన్నదానిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. 2027 ఆగస్టు వరకు ఆయన పదవీకాలం ఉన్నప్పటికీ సడన్గా ఆయన నిన్న రాజీనామా చేశారు. అనారోగ్య కారణాలు చూపుతూ ఆయన పదవికి రాజీనామా లేఖను సమర్పించారు. కొంతకాలం కిందే ఆయన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ 2027 ఆగస్టులో సరైన సమయంలో రిటైర్ అవుతానని అన్నారు. అయితే అది దైవ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. కానీ ఇప్పుడు ఊహించని విధంగా ఆయన తన పదవికి రాజీనామా చేశారు. దీనిపై పలు రకాల చర్చ జరుగుతోంది. ఈ రాజీనామాపై కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే కొన్ని అనుమానాలు కూడా వ్యక్తం చేసింది. అనారోగ్య కారణాలతో ఆయన వైదొలుగుతున్నట్టు చెప్పినప్పటికీ అది కారణం కాకపోవచ్చని ఆ పార్టీ సీనియర్ నేత జైరాం రమేష్ అన్నారు. ధన్కర్ నిన్న మధ్యాహ్నం బిజినెస్ అడ్వైజరీ కమిటీకి అధ్యక్షత వహించారు. దానికి జేపీ నడ్డా, కేంద్ర మంత్రి కిరణ్ రిజిజుతో సహా పలువురు హాజరయ్యారు. అయితే చర్చ తర్వాత మళ్ళీ సాయంత్రం 4:30కు మళ్ళీ సమావేశం కావాలని అందులో నిర్ణయించారు. అయితే ఆ భేటీకి రిజిజు, నడ్డా రాలేదని జైరాం రమేష్ పేర్కొన్నారు. ఆ సమావేశాన్ని ఆ తర్వాత రోజుకు వాయిదా వేశారు. ఈ లోపే ఏదో జరిగిందన్నటువంటి అనుమానాన్ని కాంగ్రెస్ నాయకుడు వ్యక్తం చేశారు. ఈ సమయంలోనే ఉపరాష్ట్రపతి పదవికి ధన్కర్ రాజీనామా చేయడంతో ఇప్పుడు చర్చ జరుగుతోంది.